జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లు ఈసారి కూడా తమ మార్కు చూపించారు. పోలింగ్ రోజు కూడా ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. ఓటు హక్కు వినియోగించుకోవాలన్న బాధ్యత మరచి నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయారు. కనీసం ఈసారైనా 50% పోలింగ్ నమోదవుతుందని భావించిన ఎన్నికల సంఘానికి మళ్లీ నిరాశే మిగిలింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు ఆశించిన స్థాయిలో పోలింగ్ కేంద్రాల గడప తొక్కలేదు. మధ్యాహ్నం 3 గంటల వరకు చాలా పోలింగ్ కేంద్రాలు ఓటర్లు రాక వెలవెలబోయాయి. జూబ్లీహిల్స్ ఓటర్లు మరోసారి నిరాశపరిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 47.49% పోలింగ్ నమోదు కాగా ఈ ఉప ఎన్నికల్లో సుమారు 1% మాత్రమే పెరిగి 48.47% పోలింగ్ రికార్డైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో మొదటి 2 గంటలు 10% మాత్రమే నమోదు కాగా మధ్యాహ్నం 1 గంట వరకు 30% దాటింది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ మందకొడిగానే సాగింది. సాయంత్రం 5 గంటల వరకు 47.16% చేరింది. ఆ తర్వాత పోలింగ్ కేంద్రాల వైపు ఓటర్లు ఎవరూ చూడకపోవడంతో నిర్దేశించిన సమయానికి 48.47% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే ఓటరు తుది జాబితా ప్రకారం 2000కు పైగా ఓట్లు పెరగగా ఈసారి పోలింగ్ 50% దాటుతుందని ఎన్నికల సంఘం భావించింది. కానీ ఎన్నికల సంఘం ఆశించినట్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు ముందుకు రాలేదు. మొదటి 2 గంటల్లో యువత, వృద్ధులు, దివ్యాంగులు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకోగా మధ్యాహ్నం వరకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి ఓట్లు వేశారు. గతంతో పోలిస్తే పోలింగ్ కేంద్రాల వద్ద ఈసారి దివ్యాంగులు ఎక్కువ సంఖ్యలో కనిపించారు. వాలంటీర్లు వారికి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా చక్రాల కుర్చీలో ఎక్కించుకుని ఓటు వేసేందుకు సాయం చేశారు. ఉత్సాహంగా ఓటు వేసేందుకు వచ్చిన పలువురు ఓటర్లకు నిరాశ ఎదురైంది. మధురానగర్ కు చెందిన సుమారు 60 మంది ఓట్లు రెహమత్ నగర్ డివిజన్లోని మరో పోలింగ్ కేంద్రానికి మారాయి. ఎస్పీఆర్ హిల్స్ బస్తీ చెందిన పలువురి ఓట్లు మధురానగర్ కు మారాయి. ఇలా శ్రీనగర్ కాలనీకి చెందిన వారి ఓట్లు యూసుఫ్ గూడలోని వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు మారాయి. వెంగళరావు నగర్, ఎర్రగడ్డ డివిజన్లలోనూ ఓట్లు తారుమారయ్యాయి. అందులో మహిళలు ఎక్కువగా కనిపించారు. అంత దూరం వెళ్లి ఓటు వేయలేమంటూ పలువురు ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. మొత్తం 139 ప్రాంతాల్లోని 407 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్లు బారులు తీరిన దృశ్యాలేవీ కనిపించలేదు. ఒక్క పోలింగ్ కేంద్రంలో సగటున 986 ఓట్లు ఉండగా సగం కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ప్రముఖులు నివాసముండే శ్రీనగర్ కాలనీ, మధురానగర్ తో పాటు నియోజకవర్గంలోని శాలివాహన నగర్ తదితర కాలనీల్లోని పోలింగ్ కేంద్రాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వెలవెలబోయాయి. సినీ ప్రముఖుల్లో అతి కొద్ది మంది మాత్రమే ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ప్రైవేటు ఉద్యోగులు, ఐటీ, సినీ పరిశ్రమ, ఇతర రంగాల్లో పనిచేసే వారందరికీ చివరి గంట ఉపయోగపడింది. దేశంలోనే మొదటిసారిగా జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రాలపై డ్రోన్లతో నిఘా పెట్టిన విధానం సఫలమైంది. రెహమత్ నగర్, బోరబండ, కృష్ణనగర్ తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనలు జరగకుండా డ్రోన్లు అడ్డుకోగలిగాయి. పోలింగ్ కేంద్రానికి సమీపంలో జనం పెద్ద ఎత్తున గుమికూడగానే ఆయా ప్రాంతాల్లోని డ్రోన్ ఆపరేటర్లు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ కు విషయాన్ని చేరవేశారు. జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ కంట్రోల్ రూమ్ కు వచ్చిన ఫిర్యాదులు, సమస్యలపై వెంటనే చర్యలకు ఆదేశించగా స్థానిక పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకుంది. పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్న డబ్బు పంపిణీ కార్యక్రమాలను అడ్డుకోవడంతో పాటు గొడవలకు తావిచ్చే వాతావరణాన్ని పోలీసులు చెదరగొట్టారు. భూమి నుంచి 50 మీటర్ల ఎత్తున తిరుగుతూ అనుమానాస్పద ఘటనలను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కు చేరవేయడం వల్ల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికను ప్రశాంతంగా ముగించగలిగామని ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఉదయం ప్రశాంతంగా మొదలైన ఉప ఎన్నిక సాయంత్రానికి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్, భాజపా అభ్యర్థుల పరస్పర ఆరోపణలు, నిరసనలు, ధర్నాలతో నియోజకవర్గంలోని వాతావరణం వేడెక్కింది. కార్యకర్తలు రోడ్లపైకి రావడంతో పోలింగ్ కేంద్రాల్లోని ఓటర్లు అయోమయంలో పడ్డారు. అయినప్పటికీ మిగిలిన పోలింగ్ ప్రక్రియను అధికారులు యథాతథంగా ముగించారు. జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో 3000 మంది ఉద్యోగులు, పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో 2000 మంది సాయుధ బలగాలు ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా ముగించడంలో చెమటోడ్చాయి. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఎన్నికల సిబ్బంది, ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు.